సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కి మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు మనం ఈ కార్యక్రమంలో లేడీ సింగర్ 45వ భాగం విందాం. అయితే ఈ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా గత భాగంలో కొన్ని చివరి వాక్యాలను చదువుకుని 45వ భాగంలో ప్రవేశిద్దాం. విందాం మరి. సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 45వ భాగం. ఇంటికి చేరిన వెంటనే మంచినీళ్ళు తాగి రాజన్ వీలు చూసుకుని వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. తాను తెచ్చిన స్వీట్ ప్యాకెట్ తల్లికి ఇచ్చి తన పర్సును అలమారులో పెట్టబోయాడు శ్రీకృష్ణ. అప్పుడు ఉదయం తాను 5,000 పెట్టిన చోట ఉన్న లేత నీలం కవరు అతన్ని ఆకర్షించింది. దాన్ని అతను తెరిచి చూశాడు. ఆశ్చర్యంతో అతని కళ్ళు పెద్దవయ్యాయి. ఇది ఇక్కడికి ఎలా వచ్చింది? అతని అంతరంగంలో ఒక ప్రశ్న. ఇప్పుడు 45వ భాగం కొనసాగింపు. దానిని మళ్ళీ అదే ప్రదేశంలో ఉంచేశాడు శ్రీకృష్ణ. 2 రోజుల్లో మ్యూజికల్ నైట్ ఉంది కదా, అది అయ్యాక దాని విషయం చూద్దాం అనుకున్న శ్రీకృష్ణ ప్రోగ్రాంకి ప్రాక్టీస్ చేయసాగాడు. ఆ రాత్రి శంకర శాస్త్రి గారు భోజనం అయ్యాక శ్రీకృష్ణని దగ్గరికి పిలిచారు. శారదాంబ గారు పక్కనే ఉన్నారు. చెప్పండి నాన్నగారు అని ఆయన ముందు కూర్చున్నాడు శ్రీకృష్ణ. నా చిన్నతనంలో, అంటే ఉద్యోగం రాని రోజుల్లో నాటక సమాజం పెట్టి నాటకాలు వేస్తున్నప్పుడు సీతారాం అని ఒక అతను LICలో పనిచేస్తూ నేను అదిగిన మీదట నా నాటకాల్లో హీరోగా వేస్తూ ఉండేవాడు. చాలా అందగాడు. నాకు ఉద్యోగం రాని క్రితమే సీతారాంకి LICలో ఉద్యోగం వచ్చింది. పెళ్ళైన 5 ఏళ్లకి కూతురు పుట్టిన 6 నెలలకే అతి చిన్న వయసులో గుండెపోటుతో మరణించాడు. అతనికి గోదావరి తీరంలో చాలా పొలాలుండేవి. బాగా కోటీశ్వరుడు. అతనికి తమ్ముడున్నాడు. అతని పేరు చిరంజీవి. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోతే సీతారాం తమ్ముణ్ణి ఆ రోజుల్లోని MTech చదివించాడు. ఆ చిరంజీవి హైదరాబాద్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. చిరంజీవికి నేనంటే ఎంతో గౌరవం. ఎప్పుడు సీతారాం ఇంటికి వెళ్ళినా అన్నయ్య అని పిలుస్తూ తన అన్నయ్యతో పాటు సమానమైన గౌరవం ఇచ్చేవాడు నాకు. అతనికి యథాలాపంగా ఫోన్ చేసి నీ సంగతి చెప్పాను, హైదరాబాద్ తీసుకువస్తే ఏదైనా ఉద్యోగం వేయించే ప్రయత్నం చేస్తాను అన్నాడు. నీ ఉద్దేశం ఏమిటా అని పిలిచాను అన్నారాయన. ఫలితాలు రావాలి కదా నాన్నగారు, ఇంకో 10 రోజుల్లో వచ్చేస్తాయిట అన్నాడు శ్రీకృష్ణ. అందుకే ఫలితాలు వచ్చాకనే హైదరాబాద్ వెళ్ళొద్దాం. నాకు వేసవి సెలవులు కదా, ఎలాగా అక్కయ్య పిల్లలు అమ్మకు తోడుంటారు. వెళ్ళి రావడం వల్ల సమయం వృధా అవుతుందంటావా? నీ ఉద్దేశం ఏమిటి అడిగారు ఆయన శ్రీకృష్ణని. నాకు మీలాగానే BEd చేసి మాస్టర్ని కావాలి అన్నది నా లక్ష్యం. బహుశా ఆగస్టు మొదటి వారం నాటికి కొత్త తరగతుల్లో ప్రవేశాలు మొదలై సెప్టెంబర్ మొదటి నాటికి పాఠాలు ప్రారంభిస్తారు. ఒక కొత్త ప్రదేశం మొదటిసారి చూసినట్టు కూడా అవుతుంది. వెళ్ళొద్దు నాన్నగారు, మీరు మంచిగా చూసి రిజర్వేషన్ చేయించండి అన్నట్లు ఉదయం విఠల్ని కలిశాను. మరో 20 రోజుల్లో పెళ్ళి, 4 రోజుల్లోనే నిశ్చితార్థం అని చెప్పి వాళ్ళ నాన్నగారితో వచ్చి పిలుస్తాను అన్నాడు. ఇక మీరు అనుమతిస్తే ఇంతకాలం నా చదువు పాడవుతుందని కనీసం టీవీ కూడా లేకుండా కాలక్షేపం చేశారు. అందుకని మనం ఇప్పుడు టీవీ కొనుక్కుందాం. ఇంటర్ పాస్ అయ్యాక ఫోన్ కొనిస్తాను అన్నారు కదా, చదువు పాడవుతుందని నేనే వద్దు అన్నాను. ఇప్పుడు నాకు మంచి ఫోన్ కొనిపెట్టండి. ముఖ్యంగా మంచి ఫోటోలు తీసుకునేది, ఎక్కువ డేటాను నిల్వ చేసుకునేది. ఏమంటారు అడిగాడు శ్రీకృష్ణ తండ్రిని. ఆయన పుత్ర ప్రేమతో శ్రీకృష్ణ తల నిమిరారు. నాన్న, నేను నీ వయసు కుర్రాళ్ళందరూ ఈ కాలంలో ఎలా ఉంటున్నారో నువ్వు కూడా అలాగే ఉండాలి అని కోరుకున్నాను. కానీ నాకన్నా నువ్వు బాధ్యతగా చదువు మీద ఎంతో శ్రద్ధ పెట్టి చదువుకోవడం చూసి టీవీ, సెల్ ఫోన్ 2 కొనివ్వలేదు. సరే, తప్పకుండా కొందాం. మళ్ళీ నెల చిన్నక్క పెళ్ళి, అప్పు పూర్తిగా తీరిపోతుంది. అప్పుడు కొనుక్కుందాం, సరేనా అన్నారాయన. శ్రీకృష్ణ మాట్లాడలేదు. నెమ్మదిగా తాలెత్తాడు. అతని కళ్ళల్లో నీళ్లు. ఇచ్చివాడా, పోనీలే, ఇంతకాలానికి నువ్వు అడిగావు, ఇప్పుడే కొనుక్కుందాంలే, దానికి కన్నీళ్ళెందుకయ్యా? ఆ నెలసరి ఇన్స్టాల్మెంట్స్ మరో 2 నెలలు ముందుకెళ్తాయి, అంతేనా అన్నారాయన. శ్రీకృష్ణ తల్లికేసి చూశాడు. అమ్మా, నువ్వు చెప్పు అన్నట్టుగా. అది కాదండి, వాడు శారదాంబగారి భావం ఆయన గ్రహించినట్లు. ఆ చెప్పేదేదో వాడిని చెప్పని, మధ్యలో నీ రికమెండేషన్ ఎందుకో, నువ్వు చెప్పవయ్యా అన్నారాయన శ్రీకృష్ణతో. శ్రీకృష్ణ కళ్ళు తుడుచుకుని తండ్రికి దగ్గరగా జరిగి ఆయన చేయి పట్టుకున్నాడు. ఈ 5 ఏళ్లు మీరు అమ్మ కనీసం ఎటువంటి వినోద కార్యక్రమాలు లేకుండా నా కోసం టీవీ కొనడం మానుకున్నారు. మీకైతే కనీసం స్కూల్లో కార్యక్రమాలనే ఉన్నాయి. అమ్మకైతే పాపం ఎంతసేపు ఆ పురాణాల పుస్తకాలే గాని ఇంకో కాలక్షేపం లేదు. మీకు ఇంత కష్టం నా వల్లే కలిగింది అనే నాకు కన్నీళ్ళొచ్చాయి. అంతేగాని మీరు కొనను అన్నందుకు కాదు. మనం
ఈ 2 రోజుల్లోనే టీవీను ఫోను కొనుక్కుందా నాన్న అన్నాడు శ్రీకృష్ణ. కొన్ని జీతాలు వచ్చేంత వరకు ఆగునైనా అన్నారాయన. అదేం అవసరం లేదు నాన్నగారు, నేను పాటలు పాడడం మొదలుపెట్టాక వచ్చిన నా పారితోషికం ఎంత, అదేం చేశావు అని ఏనాడు మీరు నన్ను అడగలేదు. దాన్ని నేను బ్యాంకులో దాచుకున్నాను. ఇప్పటికీ 70,000 అందులోంచి 50,000 తీసుకుని 35,000లో మీకు నచ్చిన మంచి టీవీ, 15,000లో నాకొక మంచి ఫోను కొనండి. ఇంతకాలం పిల్లల చదువులతో, పెళ్ళిళ్ళ లోన్లతో మీరు ఏనాడు సుఖపడలేదు. ఇక సుఖంగా ఉండాల్సిన రోజులు. నా మాట కాదంటే నా మీదొట్టే అని ఆయన చేతిని తన తల మీద పెట్టేసుకున్నాడు శ్రీకృష్ణ. శంకర్ శాస్త్రి గారు ఒక్కసారిగా కదిలిపోయారు. మనస్సులో బాధ గొంతులో ప్రతిధ్వనిస్తుండగా తన చెయ్యి వెనక్కి తీసుకుని కొడుకు తలను గుండెలకు హత్తుకుని అన్నారు, నాన్న, బాధ్యత తెలిసిన కొడుకులు ఉన్న తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులరా. తండ్రి కష్టాన్ని అర్థం చేసుకునే కొడుకు లభించడం నిజంగా మా జన్మధన్యమయ్యా. మాకు నువ్వు కొడుకుగా పుట్టడం మా అదృష్టం అన్నారాయన. వాడు ఆడపిల్లగా పుట్టకుండానే నాకెంతో చేదోడు వాదోడుగా ఉంటాడు. అలా పుట్టుంటేనా అన్నారు శారదాంబ గారు. అప్పుడు 3వ కూతురు పెళ్లికి మళ్ళీ లోను పెట్టి రిటైర్ అయ్యేంత వరకు అప్పులు కట్టుకుంటూ ఉండేవారు, అంతేనా అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ. నిజమే రోయ్ అని నవ్వేశారు శంకర్ శాస్త్రి గారు. శారదాంబ గారు కూడా శృతి కలిపారు. మీరు మంచి రోజు చూడండి నాన్నగారు. విఠల్ వ్యాపారంలో ఉన్నాడు కాబట్టి ఈ 2 వస్తువులు కొనడంలో అతని సలహాలు తీసుకుందాం అన్నాడు శ్రీకృష్ణ. సరే నాన్న, నీ ఇష్టం. శారదా, పంచాంగం అని అనబోతున్నంతలోనే శ్రీకృష్ణ వెళ్ళి దేవుడి గూళ్ళో ఉన్న పంచాంగం తెచ్చి తండ్రికి ఇచ్చాడు. శ్రీకృష్ణ సంతోషంతో తన అలమార్ దగ్గరికి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ పుస్తకం వెతికే పనిలో పడ్డాడు. రేపు మ్యూజికల్ కార్యక్రమం అనగా గంగారావు ఇంటికి వచ్చాడు శ్రీకృష్ణ. అంకుల్, వంట ఎలా ఉంది మీకు? క్యాషియో వాయించగలరా మరి అని అడిగాడు శ్రీకృష్ణ. బాగానే ఉంది కృష్ణ, నా దగ్గర నేర్చుకుంటున్న ఇంకో కుర్రాడు కూడా వస్తాడు. నాకు నీరసం అనిపించినప్పుడు అతను వాయిస్తాడు అని చెప్పాడు గంగారావు. అలా అయితే అతనికి ఆ బాధ్యత అప్పగించండి. మీరు హాయిగా కూర్చొని పర్యవేక్షించండి. మీరు శ్రమ పడితే మాత్రం నేను ఊరుకోను అన్నాడు శ్రీకృష్ణ. అలాగే బాబు, మీరు నా మంచి కోసం చెబుతున్నప్పుడు వినకపోతే నాకే నష్టం కదా. అలాగే అన్నాడు గంగారావు. మరి అక్క సంగతి ఏం చేశారు? తాను పాడడానికి సిద్ధపడిందా అడిగాడు శ్రీకృష్ణ. దానికి ఇష్టమే. వాళ్ళమ్మ ఇలా స్టేజీలెక్కి ఆడపిల్లలు పాడడం మన ఇంటా వంట ఉందా అని దాన్ని వెనక్కి లాగేస్తోంది అన్నాడు గంగారావు నీరసంగా. శ్రీకృష్ణ ఇంకా ఒక్క క్షణం ఆగలేదు. వెంటనే లోపలికి అక్క అని పిలుస్తూ చనువుగా వెళ్ళిపోయాడు. గంగారావు భార్య కంగారు పడిపోయింది. అయ్యో బాబు, మీరా? రండి రండి. రాజీ, బాబుగారు కుర్చీవై. ఏమిటో బాబు, ఆయన చూస్తే ఇలా మంచాన పడ్డాడు. ఇది చూస్తే గుండెల మీద కుంపట్లా తయారైంది. ఏం చెయ్యాలో అర్థం కాకుండా ఉంది అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. తప్పమ్మా, ఇంటిల్లాలు భర్త మంచం మీద అలా ఉండగా అలా కంట తడిపెట్టడం ఇంటికి అశుభం. మీరు ఇంతమందికి చాకరీ చేయాలి. మీకు ఏదైనా అయితే అంకులు ఏమైపోతారు చెప్పండి? ఆయనకి ఏదైనా అయితే మీరేమైపోతారు? మీరు పెద్దవారు. ఇల్లు విడిచి బయటికి వెళ్ళి రూపాయి సంపాదించగలరా? మీరు అక్కకి చక్కగా పెళ్లి చేశారు. కన్నందుకు మీ బాధ్యత చక్కగా తీర్చుకున్నారు. ఆవిడ దురదృష్టం మీరే దిక్కయ్యారు. మీరు మీ బాధ్యత తీర్చుకున్నట్టే ఆవిడకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ బాధ్యత తీర్చుకోవాల్సింది ఆవిడ. అలాంటప్పుడు కష్టపడి 4 రూపాయలు సంపాదించుకుని తన పిల్లల్ని తాను పోషించుకోవాలి. కానీ మీకేమిటి అవసరం? అయినా మీరు మాత్రం కూర్చోబెట్టి ఎలా పోషించగలరు చెప్పండి? నా మాట విని ఆవిడ్ని మాతో పంపించండి. ఆవిడకు ముందు బయటికి రావడం తెలుస్తుంది, తర్వాత భయం పోతుంది. ఆ తర్వాత అక్కడి వాళ్ళని చూసి తాను కూడా ఎంతో కొంత సంపాదించాలి అని అనుకుంటుంది, సంపాదిస్తుంది కూడా. అప్పుడు మీకు శ్రమ తగ్గుతుంది. ఏమంటారు? నేనున్నాను, మీరేం భయపడద్దు అన్నాడు శ్రీకృష్ణ. గంగారావు భార్యకి శ్రీకృష్ణ కళ్ళల్లో తన ఇష్టదైవం కనిపించసాగాడు. నోరు కళ్ళు వెళ్ళబెట్టి వింది రాజేశ్వరి. ఇంకో మాట, మీరిలా రండి. ఈ మాటలు అక్క వినకూడదు అని గొంతు తగ్గించి ఆవిడను వంటగది దాటి పెరడులోకి తీసుకుపోయి, చూడండి, అక్కకి వయసేమీ అయిపోలేదు. ఎవరైనా ఆమెను ఇష్టపడేవాడుంటే మెల్లగా ముడిట్టేయండి. మనవరాళ్ళంటే మీకు ఇష్టమేగా, వాళ్ళని మీ దగ్గరే ఉంచుకోండి. వాళ్ళొచ్చి అడిగినప్పుడు ఇచ్చేయచ్చు, లేదా ఏ హాస్టల్లోనో వెయ్యొచ్చు. మీరు అంకుల్ సుఖంగా ప్రశాంతంగా బతకచ్చు. ఆ పైన మీ ఇష్టం అని చెప్పాడు శ్రీకృష్ణ. ఆమె ఒక్కసారిగా ఏడ్చేసి కళ్ళు తుడుచుకుంటూ అంది, బాబు, ఆ దేవుడే మీ రూపంలో వచ్చి నా కళ్ళు తెరిపించాడు. బాబు,
ఎంత మర్యాదస్తులు మీరు! ఇలా మా ఇంట్లోకి సొంత తమ్ముళ్ళ రావడం. దాన్ని నేను పంపిస్తాను బాబు. మొగుడికి నచ్చ చెప్పుకుని కాపురం చేసుకోవాలి కానీ ఇలా నా కొంప మీద పడితే నేనేం చేసేది? దాని రోగం నేను కుదురుస్తాను. మీరు మాత్రం దాన్ని కనిపెట్టి ఉండండి బాబు అని చేతులు జోడించింది. మీరు మా అమ్మలాంటి వారు. నాకు నమస్కారం పెట్టకూడదు, దీవించాలంతే. మరి వెళ్ళొస్తానమ్మా అని లోపలికి వచ్చి, అక్క రేపు ప్రోగ్రాంకి రెడీగా ఉండు. ఈ 2 పాటలు నువ్వు నేను కలిసి పాడదాం. బాగా పాడదాం. నేనుంటానుగా. ఏం భయపడాల్సిన పని లేదు, సరేనా అని ఆమె సమాధానం కోసం చూడకుండా గంగారావు దగ్గరికి వచ్చి, రేపు కలుస్తాను అంకుల్, అంతా సవ్యంగా జరుగుతుంది, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పేసి ఇంటికి వచ్చేశాడు శ్రీకృష్ణ. మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి గంగారావు రాజేశ్వర్ని తీసుకురావడం చాలా సంతోషాన్ని కలగజేసింది శ్రీకృష్ణకి. గంగారావు శ్రీకృష్ణని చూస్తూనే, బాబు ఏ మంత్రం వేశారో కానీ తల్లి కూతురు ఎదురు మాట్లాడితే ఒట్టు. ఆవిడ ఎదురొచ్చి పంపించింది, ఈ కూతురేమో పిల్లిలా వచ్చేసింది అన్నాడు. అంతా మన మంచిగా అంకుల్, మీరు విశ్రాంతిగా కూర్చోండి, కార్యక్రమం అదే జరుగుతుంది అన్నాడు శ్రీకృష్ణ. మ్యూజికల్ నైట్ ప్రోగ్రాం ఊళ్ళోనే కావడంతో శంకర్ శాస్త్రి గారు, రాజన్, విఠల్, రాఘవ కూడా కార్యక్రమ సమయానికి వచ్చారు. యాంకరింగ్ శ్రీకృష్ణ నిర్వహిస్తూ కార్యక్రమాన్ని నడిపించాడు. కొత్త కీబోర్డు ప్లేయర్ని రాజేశ్వర్ని సభకు పరిచయం చేశాడు శ్రీకృష్ణ. మగ కంఠంతో యాంకరింగ్ చేస్తూ లేడీ టోన్తో పాడుతుంటే కుర్రాళ్ళు, పిల్లలు డ్యాన్సులు చేసేశారు. కార్యక్రమం మధ్యలో రాజేశ్వర్తో కలిసి మాయదారి సిన్నోడు నా మనసే లాగేసిండు అని పాడేటప్పటికీ వన్స్ మోర్ అంటూ నోట్లు వెదజల్లేశారు ప్రేక్షకులు. రాజేశ్వరి కూడా తడబాటు లేకుండా శ్రీకృష్ణ ప్రోత్సాహంతో చాలా బాగా పాడింది. వీరేశం హుషారు పాటలకు రెచ్చిపోయి డ్రమ్స్ వాయించేశాడు. ఆ రోజు చదివింపులే 8,000 వరకు వచ్చాయి. కార్యక్రమం మధ్యలో, నాన్నగారు గమనించారా అన్నట్లు 2-3 సందర్భాలలో తండ్రికి సైగ చేశాడు శ్రీకృష్ణ. ఆయన సంతృప్తిగా తల పంకించారు. కార్యక్రమం 3 గంటల పాటు ప్రేక్షకులను వేరే లోకాలకు తీసుకుపోయింది. శ్రీకృష్ణని ఎందరో ప్రత్యేకంగా వచ్చి అభినందించారు. గంగారావు మనసులో, అమ్మ కడుపు చల్లగా 10 కాలాల పాటు సుఖంగా ఉండు బాబు అని దీవించాడు. కార్యక్రమం పూర్తయ్యాక అందరూ వీడ్కోలు తీసుకున్నాక ఇంటికి చేరుకున్నారు శంకర్ శాస్త్రి గారు, శ్రీకృష్ణ. భోజనాలు అయ్యాక తన అలమారులో డబ్బు మధ్య దాచిన నీలం కవరు తండ్రికి చూపించి, నాన్నగారు అదే ఈ ఉత్తరం నా అలమారులోకి ఎలా వచ్చింది అని తండ్రిని అడిగాడు శ్రీకృష్ణ. ఆయన చెప్పారు, అయితే మీకు మీరే బాధ్యత వహించాలి. మరి గంగారావు అంకుల్కి సాయం చేసే అవకాశం మీకు ఇప్పుడు పూర్తిగా వచ్చింది. ఈ దెబ్బతో అంకుల్ మానసిక బాధ తగ్గిపోవాలి అన్నాడు శ్రీకృష్ణ. ఆ అబ్బాయి గారి ఆజ్ఞ తప్పుతుందా మరి అన్నారు ఆయన నవ్వుతూ. తండ్రి కొడుకుల భాష అర్థం కాక వింతగా వారిద్దరినీ చూసి వంటింట్లోకి వెళ్ళిపోయారు శారదాంబ గారు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 45వ భాగం విన్నారు. ఈ భాగం విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 46వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.